హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన దివ్యక్షేత్రం తిరుమల తిరుపతి. లోక కళ్యాణార్థం తిరుమల గిరిలో వెలసిన కోనేటి రాయుడిని దర్శించుకోవడానికి తిరుపతి క్షేత్రానికి వెళ్లే భక్తులు అక్కడ చూడాల్సిన ప్రదేశాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కలియుగంలో లోక కళ్యాణార్థం ప్రజల సంరక్షణార్థం తిరుమలలో శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడుగా 7 కొండలపై వెలిశారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. పద్మావతిని పెళ్లి చేసుకున్న శ్రీవారిని లక్ష్మీదేవి నిలదీయడంతో స్వామివారు శిలగా మారిపోయారని స్థల పురాణం. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు: బేడి ఆంజనేయ. బేడి ఆంజనేయ స్వామి 2 చేతులు అంజలి ఘటించి వెంకటేశ్వర స్వామి వారికి నమస్కరిస్తూ నిలబడి ఉంటారు. చిన్నతనంలో తిరుమల వదిలి పారిపోతుంటే అంజనీదేవి చేతులకు బేడీలు తగిలించిందట. అందుకనే ఈయనను బేడి ఆంజనేయ స్వామి అంటారు. ఈయన విగ్రహం చేతులకు బేడీలు తగిలించి ఉంటాయి. తిరుమల కొండపై వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉత్తర దిశగా పుష్కరిణిని ఆనుకుని శ్రీ భూవరాహ స్వామి ఆలయం ఉంది. బ్రహ్మపురాణం ప్రకారం తిరుమల ఆది వరాహ క్షేత్రం. ఇక్కడ ఉన్న వరాహస్వామి వారిని దర్శించుకున్న తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని స్థల పురాణం. ఇక 3వది స్వామివారి క్షేత్రంలో పాపనాశనం. ఇది కొండల్లోంచి సహజ సిద్ధంగా వచ్చే జలధార. ఈ జలాల్లో స్నానం ఆచరించడం ద్వారా పాపాలు నశించిపోతాయనేది భక్తుల విశ్వాసం. అందుకనే ఈ జలపాతానికి పాపనాశనం తీర్థమని పేరు. వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కన ఉన్న పుష్కరిణి విశిష్టత కలిగి ఉంది. వైకుంఠంలోని పుష్కరిణి అని భక్తుల నమ్మకం. విష్ణువు భూమిపైకి రావడంతో ఆయన వాహనమైన గరుత్మంతుడు పుష్కరిణిని ఇక్కడకు తీసుకువచ్చినట్లు పురాణాల కథనం. 5వది శ్రీవారిని దర్శించుకున్న అనంతరం గర్భగుడి చుట్టూ బయటకు వెళ్లే క్రమంలో విమాన వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారు. 16వ శతాబ్దంలో వ్యాసతీర్థులు విమాన వెంకటేశ్వరుణ్ణి ఆరాధించి మోక్షం పొందినట్లు స్థల పురాణం. 6వది పవిత్ర క్షేత్రంలో పాండవ తీర్థం, కుమారాధార, తుంబుర తీర్థం, రామకృష్ణ చక్ర, వైకుంఠ తీర్థం, శేషతీర్థం, సీతమ్మ తీర్థం, పసుపు తీర్థం, జాబాలి తీర్థం ఇలా సుమారు 1 కోటి తీర్థాలున్నాయని భక్తుల నమ్మకం. మీరు తిరుపతి వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాలన్నీ తప్పక చూసి మీ జన్మ ధన్యం చేసుకోండి. ఇది వాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.